ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందట. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు. కసరత్తు మొదలుపెట్టిన రవాణా శాఖ పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపైన ఫోకస్. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం. 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 18,978 మంది లైసెన్సులు రద్దయినాయట. మరి రోడ్లు బాగాలేనప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ రద్దు చేయాలనా? లైసెన్స్ రద్దు చేస్తారు, బాగానే ఉంది. రోడ్లు బాగాలేవు, మరి గవర్నమెంట్ రద్దు చేయాలిగా. ఇప్పుడు ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్ ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ అంటే ఇక మరి మొత్తం వెహికలే తిరిగాయి. ఇక మరి అందరి లైసెన్సులు క్యాన్సిల్ అవుతాయి, నాతో సహా అందరి లైసెన్సులు క్యాన్సిల్ అయిపోతాయి 3 నెలలు పెండింగ్ అని అంటే. మీరు ఇష్టం వచ్చినట్టుగా చలాన్లు వేసుకుంటా. అసలు ఘోరం. అసలు నువ్వు ట్రాఫిక్ సిగ్నల్లో ఆగినా కూడా నాకు ఒక చలాన్ అట్లనే పడ్డది. ట్రాఫిక్ సిగ్నల్ ఆగితే దానికి చలాన్ వేసిండు. అదే ట్రాఫిక్ పోలీసుని అడిగిన మొన్న ఒకరోజు ఆపితే, అరే గిదేవడా ఇది, అరే ఎవడా ఇది, ఏం పోలీస్ వీడు ఇట్లా చలాన్ వేసిన అని చెప్తున్నాడు ఆయన. ఆయనే అంటున్నాడు ట్రాఫిక్ పోలీసే. అంటే ఒక వెరిఫై చేసేది లేదు, ఒక పరిశీలించేది లేదు, ఇష్టం వచ్చినట్టుగా చలాన్లు వేసుకుంటూ వెళ్ళాలి. ట్రాఫిక్ పోలీసులకి అసలు ట్రాఫిక్ నియంత్రించడం కాదు పని, ట్రాఫిక్ చలాన్లు వేయడం వాళ్ళ పని. కెమెరాలు పట్టుకోవాలి, కొట్టాలిగా, ఒకటే పనిగా. ఇవాళ ఒక్క చలాన్ కూడా రాకపోతే సంతోషపడాలి. అమ్మ ప్రజలు బాగా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తున్నారని వాళ్ళు సంతోషపడరు, బాధపడతారు. ఒరి ఇవాళ ఒక్కటి రాకపోయా, ఆఫీస్కి ఎట్లా పోవాలి? ఎందుకంటే వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి.